ఈ ఉదయం కూకట్పల్లి భ్రమరాంబ థియేటర్లో బెనిఫిట్ షో చూసిన బాలయ్య ఆ తర్వాత థియేటర్లను చూడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ దగ్గర దర్శకుడు క్రిష్తో కలిసి బాలకృష్ణ మీడియాతో మాట్లాడబోతున్నారు. ఆ దృశ్యాలు మనం ప్రత్యక్ష ప్రసారంలో చూడబోతున్నాం. అన్నా మీరు కుమార్ జరగండి కొంచెం రానియండి అలానే కుమార్ శాతకర్ణి సినిమా క్రూ మొత్తం ప్రస్తుతం ప్రసాద్ ఐమాక్స్లో షో చూసిన అనంతరం బయటకొచ్చి అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకొని మీడియాతో మాట్లాడబోతున్నారు. అందరు భయపెడుతున్నారు ఇక్కడ మన రాష్ట్రాల్లో అలాగే పక్క కర్ణాటక మహారాష్ట్ర ఎక్కడెక్కడైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో అలాగే విదేశాల నుంచి కూడా అమెరికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఆఫ్రికా ఇంగ్లాండ్ అందరూ కూడా పిక్చర్ చాలా అద్భుతంగా ఉంది. నేను అందరు గర్వపడుతున్నాను. వాళ్ళు నేను చిత్రం విజయవంతమైంది. ఇది ఒక మన విజయం, తెలుగు జాతి యొక్క విజయం అని నేను వాళ్ళు ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఇది చాలా ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అలాగే షూటింగ్ కూడా ఎంతో విచిత్రంగా జరగడం జరిగింది. నేను ఎప్పుడు ఇంతకుముందు చెప్తున్నాను, ఇలా ఏదో ఒక కనబడిన ఒక అదృశ్య శక్తులు ఈ సినిమాని నడిపించడం వల్లనే ఆ రోజు ఏ రోజైతే సినిమాని మేము అమరావతిని ప్రారంభించామో రిలీజ్ డేట్ కూడా చెప్పాము. కరెక్ట్గా రిలీజ్ డేట్కి 79 రోజుల్లో పూర్తి చేశాము. ఈ సందర్భంగా ఈ సినిమాని ఇంత త్వరగతిగా పూర్తి చేయడానికి కారణభూతులైన మా నిర్మాతలకి అలాగే మా దర్శకుడు కృషి గారికి మిగతా మా సాంకేతిక నిపుణులకి మిగతా తోటి కళాకారులందరికీ కూడా నా కృతజ్ఞతలు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది నాన్నగారు చేయాలనుకున్న పాత్ర మిగిలిపోయింది. అది నేను చేయడం అంతా కాకతాళీయంగా అదృష్టంగా అక్కడ అమరావతి రాజధానిగా నిర్మాణం జరగడం అలాగే ఈ సినిమా చేయడం అన్నది అది మా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క గౌతమ బుద్ధ శాతకర్ణి అన్నది ఒక తెలుగు నాట నడియాడిన ఒక వీరుడు. అలాగే తోయ పీత వాహనుడిగా తన సైన్యాన్ని మొత్తం 4 దిక్కులకు నడిపించిన యోధుడు. అలాగే క్షత్రియ దర్పమాన మర్దనుడిగా యొక్క గణరాజ్యాలన్నింటినీ కూడా జయించిన వీరుడు.
అలాగే ఏక బ్రాహ్మణుడిగా ఈ యొక్క తెలుగు పౌరుషంకి ప్రతిధ్వని ముందుకు తీసుకెళ్లిన అసమాన శూరుడు గౌతమిపుత్ర శాతకర్ణి. అటువంటి పాత్ర నేను చేయడం, అలాగే ఈ సినిమాలు నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన వాళ్ళ నటన నైపుణ్యంతో, అలాగే ఏటువాలుగా దొరికితే ముత్యాలు చూడటానికి ఎంత అందంగా ఉంటాయి, అలాగే నటీనటుల దగ్గర నుంచి వాళ్ళ హావభావాలను ఎంతో అందంగా ఎంత కావాలో సినిమా నిడివి కూడా మన 2 గంటల 15 నిమిషాలు. అటువంటి అన్ని మా అభిమానులు కూడా వాళ్ళు ఏమేమి కోరుకుంటున్నారు సినిమాలో, యుద్ధాలైతేనేమి, పాటలైతేనేమి, అలాగే రౌద్రం, రోషం, పౌరుషం అంతా కూడా కలబోసి ఒక పంచపక్ష పరమాన్ని వడ్డించినట్టు ప్లాటర్ మా దర్శకులు క్రిష్ గారు, ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కేవలం ఇది అలాగే ఈ సినిమాకి సంభాషణలు రాసిన సాయి మాధవ్ గారు అయితేనేమి, మ్యూజిక్ చరణ్ భట్ గారు అయితేనేమి, కెమెరామెన్ బాబా గారు అయితేనేమి, అందరూ ఈ సినిమా ఇంత అద్భుతంగా బ్రహ్మాండంగా, అంటే అజరామరంగా అంటాం మనం, లేకపోతే మహానుభావుడు అంటాం. కరెక్ట్ ఆ సినిమాలకి, ఆ పదాలకి సరైన నిర్వచనం అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అని వాళ్ళు మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మరొకసారి ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ, అలాగే ఈ సినిమాని మొదటి నుంచి కూడా మనది అని ప్రతి ఒక్కళ్ళు అనుకుని మీ పాత్రికేయులు అయితేనే మీ అందరూ కూడా ఈ సినిమాని మొదటి నుంచి ఈ స్థాయికి రావడానికి మమ్మల్ని కూడా తట్టి ప్రోత్సహించిన మీ అందరికి కూడా అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అవునండి, సాయంత్రం ఒకటి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు సినిమాను చూస్తున్నారు. సేమ్ మా బసవరామ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫండ్ రైజర్ ఉంది, దానికి ఆయన వస్తున్నారు, హాజరవుతున్నారు. అలాగే ఇవాళ ఈ సినిమా నేను రావడం ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ యొక్క ఫండ్ రైజర్కి ఈ సినిమాని వీక్షించడానికి, అలాగే ఒక మంచి సినిమాని తీయడానికి మాకు ప్రోత్సాహమే కాదు, అలాగే మా బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చేస్తున్న సేవల్ని గుర్తించి వచ్చిన దాతలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్ ఇంత పెద్ద సినిమా చాలా తక్కువ రోజుల్లో తీశారు, ఎట్లా కష్టపడ్డారు? నేను చెప్పా కదా, నీకు కష్టమే లేదు. అప్పుడేమో పాత్రలో ఉంటాం, తెలియదు కష్టం. ఇంకా ఏదైనా మీరు అనుకున్నట్టు ఎక్కడో మూలాన ఎక్కడన్నా ఏదో కష్టం, ఏదో కొంచెం అలసట అది ఉంటే ఇటువంటి ప్రేక్షక రిజల్ట్స్ అవి ఇంకా మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చి ఇంకా ముందు ఇంకెంతో ఇటువంటి మంచి సినిమాలు చేయాలని మా బాధ్యత పెంచింది, అంతే తప్ప దీనివల్ల అలసట కానీ ఎటువంటిది ఏమీ లేదు. ప్రేక్షకుల విజయంతో ఇక మేము ఇంకెన్నెన్నో మంచి అద్భుతమైన సినిమాలు, పాత్రల్ని ఆవిష్కరించడానికి మంచి అవకాశం మొదటి నుంచి చూస్తూ ఉన్నారు నాన్నగారి కాలం నుంచి. ఇప్పుడు ఇవాళ ఈ యొక్క అవకాశం ఒక నాన్నగారు చేయని పాత్ర నేను చేయడం, అది నా పూర్వజన్మ సుకృతం. ఇంకా ముందు ఎన్నో మంచి సినిమాలు మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహం, ఈ వెన్ను తట్టి నడిపిస్తున్న ఈ చిత్రం విజయం తప్పకుండా ఎన్నో మంచి పాత్రలు చేయడానికి, సినిమాలు చేయడానికి తప్పకుండా మేము మంచి అవకాశంగా భావిస్తాం, ప్లాట్ఫామ్గా భావిస్తాం. పర్సనల్గా మీకు బాగా నచ్చిన సీన్లు ఏంటి సార్? అన్నీ అండి, సినిమాలు ఒకటి కాదు, ప్రతిదీ చూస్తున్నారు, ప్రతి దానికి కూడా ఇన్వాల్వ్ అయ్యి జనం అద్భుతంగా ఏది అంగ కణిగ కదంబ కలబర కోసల కుంతల కొంకణ విదర్భ అవంతి అనూప అబీర అపరాంత కుక్కుర అకర అసక అస్మిక ములక మాల్వ మహిష మగధ చేర చోట బాణ్య సౌరాష్ట్ర సహితంగా ఒకే ప్రాంతం ఒకే రాజ్యం. సార్ ముందు రండి, సార్ ముందు రండి. Oh my God, wait. Wait. Okay, I can do it. Yeah. I'm very happy with the film. I saw it for the first time. The whole credit I give to Krish. And Krish is whatever I've done in the film, whatever we've done in the film is because of Krish is this man's vision. So I give the whole credit to him. And Balya Garu, you're looking amazing in the film. You're looking like a small girl in the film. Amazing. Thanks for accepting the role. What shot? Children, artists. What shot you
Awesome. In the morning also, sir was telling 10 times. Extraordinary performance. Thank you so much for Thank being our you. artist team. Yeah. Yay! Yeah. Now, ఇప్పుడు దాకా ఇది మా సినిమా అండి, ఒక తెలుగు జాతి కథ మా టీం సినిమా అయింది. ఇక నుంచి ఇది కాదు, ఇది తెలుగు జాతి సినిమా. ఇది తెలుగు ప్రేక్షకులందరిది, తెలుగు వాళ్ళందరిది, ప్రతి భారతీయుడిది. నేల నలుచెరుగులా ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు దీన్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందుకనే ఇంత పెద్ద హీరో ఉన్నాడు. ఆయన అండ ఉంది బేసికల్గా. ఆయన మా కెప్టెన్, నేను కెప్టెన్, ఆయన కెప్టెన్. ఆయన మమ్మల్ని భుజాన మీద వేసుకుని శ్రీయాన్ ఎలా అయితే సినిమాలో పరిగెత్తుకుంటే ఇలా దండగెచ్చుకొచ్చారో మమ్మల్ని అందరూ కూడా ఆయన భుజాన మీద మోసారన్నమాట. అది సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, వెళ్ళి వెళ్దాం. అది మేము మళ్ళీ మూడోసారి చూడాలి. ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు, ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికే తీసుకెళ్తున్నారు. మీరు మనిషేనా? ఈ 33 కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. శాతకర్ణి, నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. అలెగ్జాండర్ కోలవి కాని అఖండ భరత ఖండం నా సొంతమవుతుంది. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నేతృత్వంతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం.